వేదిక మీదున్న పెద్దలందరూ, నా ముందున్నటువంటి సోదరిమణులు, జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా ఉపయోగపడింది. ఆయన ఏప్రిల్ 11, 1927లో జన్మించి నవంబర్ 28, 1890లో మరణించారు. పుట్టుక చరిత్ర కాదు వారు, కానీ చావు ఒక పెద్ద చరిత్ర. జీవిత కాలం ఎంత ఆదర్శంగా, ఎంత సోషల్ ఇంజనీరింగ్ చేశారో, చనిపోవడం కూడా అంత త్యాగంతో చనిపోయారు. కాబట్టి అతడి యొక్క జీవితంలో ప్రతి పేజీ మనకు అత్యంత విలువైనది, అపురూపమైనది. వారు కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దేశంలో విద్య రాజుల కాలం లోపల ఎక్కువ మంది సైన్యం ఉండేవాడు. సైన్యంలో ఎవరు బలిష్టం ఉంటే వాళ్ళకి సైన్యంలో సైన్యాధికారులు మరియు సైనికులుగా అవకాశాలు ఇచ్చేది రాజు. భారతదేశం స్వతంత్రం రాకముందు 553 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. అంతమంది రాజుల దగ్గర సైనికులుగా రైతులు పనిచేస్తూ ఉండేవాడు. ఆ రైతులందరూ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వెపనైజేషన్ జరిగింది. అంటే ఆయుధాలతో యుద్ధం జరగడం వల్ల సైనికుల యొక్క అవసరం చాలా తగ్గిపోయింది. ఆ క్రమంలో దాంట్లో పనిచేసిన గౌరవంగా బతికిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ శీశ్వాలు అని పిలుస్తారు. ఈ శీశ్వాలందరూ పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేశారు, ఒక విజ్ఞాపన. అయ్యా, వీళ్ళందరూ దేశం కోసం, వీటి కోసం కష్టపడ్డటువంటి శీశ్వాలు, రైతులు ఇవాళ దారుణమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి రైతు వారి విధానము అనేటువంటి తీసుకురావాలి, రైతుకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక విజ్ఞప్తిని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయిన మొట్టమొదటి భారతీయుడు జ్యోతిరావు పూలే. ఆయన చేసినటువంటి విజ్ఞాపనం, ఆయన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లకు గుర్తింపుగా మన రాష్ట్ర జనరల్ గుర్తించి 1952 నవంబర్ 16లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సత్కరించింది. అంతకుముందు బ్రాహ్మణులను మాత్రమే బ్రిటిష్ గవర్నమెంట్ వివిధ రకాలైనటువంటి నిపుణులుగా కీర్తించి వాళ్ళకి సన్మానాలు చేసేది. మొట్టమొదటి శూద్రుడు బ్రిటిష్ ప్రభుత్వం చేత ఒక సన్మానం తీసుకున్నటువంటి వారు జ్యోతిరావు పూలే. 1852 నవంబర్ 16. ఈ విద్య అనేటువంటిది శూద్రులకు వద్దు అని చెప్పినటువంటి బ్రాహ్మణులు రాజుల దగ్గర రాజపోషకులుగా ఉండేవారు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత బ్రిటిష్ దాంట్లో మొత్తం ఉద్యోగాలు వాళ్ళు చదువుకున్న వాళ్ళకే ఇచ్చారు. రాజులు దేహదారుఢ్యము, నిజాయితీ ఉండేటువంటి, సమర్థత ఉండేటువంటి వాళ్లకు రాజుల ఉద్యోగం ఇస్తే బ్రిటిష్ వాళ్ళు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగం ఇచ్చారు. మరి ఆ రోజున చదువుకున్నది, చదువు అనేది ఒక బ్రాహ్మణులకే ఉండేది. ఆ బ్రాహ్మణులకు ఉద్యోగం విద్య ఉండటం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం లోపల మొత్తం ఉద్యోగులు బ్రాహ్మణులు అయిపోయారు. మిగతా ఉద్యోగాలు చిన్న చిన్నవి ఉన్నాయి కూడా మిగతా వాడు వదిలేసి వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం పని చేశారంటే బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులతోటి కమ్మరి, కుమ్మరి, కులాలు, తర్వాత వడ్రంగి పని, ఈ రకమైనటువంటి పనులన్నీ నేర్చుకొని ఇంకా ఈ వృత్తులు కూడా ఆధునిక యంత్రాలు రావటం వల్ల అప్పటి నుంచే ధ్వంసం ప్రారంభమైపోయి వృత్తులు కూడా ధ్వంసం అయిపోయాయి. విద్య విషయంలో అసలు విద్య వద్దని చెప్పినటువంటి బ్రాహ్మిన్స్ ఒక సోషల్ ఇంజనీరింగ్, ఈ రెండింటి చెప్తాను. బ్రాహ్మిన్ సోషల్ ఇంజనీరింగ్, తర్వాత పూలే సోషల్ ఇంజనీరింగ్, రెండు విషయాలు. దానికంటే ముందుగా ఇక్కడ విద్య ఇవ్వాలి అనేటువంటి పార్లమెంటు, బ్రిటిష్ పార్లమెంటులో డంకన్ అనేటువంటి ఒక ఎంపీ భారతదేశం లోపల చదువు లేదు, ఇన్ని సంవత్సరాలకు కూడా అంత తక్కువ నిరక్షరాస్యత అంత పెద్ద దేశంలో ఉండటం మనకు కూడా శ్రేయస్కరం కాదు. వారు ఎక్కడక్కడ మనం స్తంభింపజేస్తే పరిపాలన చేయలేము. కాబట్టి మనం డెమోక్రాటిక్ వేలో విద్యనివ్వాలి. కాబట్టి భారతీయులు చదువు చెప్పాలని ఒక అంశాన్ని, ఒక అప్పీల్ని బ్రిటిష్ ప్రభుత్వానికి అక్కడ పార్లమెంట్ లోపల లేవనెత్తింది. అప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 1 లక్ష రూపాయలు గ్రాంట్ ఇచ్చింది ఇండియన్ ఎడ్యుకేషన్.
దీన్ని ఎవరికి ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఇక్కడ మీటింగ్ పెడితే సాంప్రదాయ హిందూ విద్యకు ఇవ్వాలని తిలక్తో సహా మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ఒకే ఒక్కరు జ్యోతిరావు పూలే ఇంగ్లీష్ మీడియం విద్య మీద ఖర్చు పెట్టాలి, ఈ దేశం లోపల ఇంగ్లీష్ మీడియం విద్య రావాలి. ఎందుకు అంటే మెకాలే అనేటువంటి వ్యక్తి మొత్తం సర్వే చేసి వీళ్ళకి భారతదేశంలో శూద్రులకు చదువు చెప్పాలి, అది కూడా ఉద్యోగాలకు అవసరమయ్యే చదువు చెప్పాలి, ఆ ఉద్యోగాలకు అవసరమయ్యే చదువు చెప్పాలి. కాబట్టి మనం ఇచ్చేటువంటి గ్రాంట్ వాళ్ళకు ఉపయోగపడాలని ఒక అప్పీలు మెకాలే ఇచ్చాడు. దాని పర్యవసానంగా ఎటువంటి విద్యకు ఇవ్వాలి అంటే ఇంగ్లీష్ మీడియం విద్యకు మాత్రమే ఇవ్వాలని వీళ్ళు మన జ్యోతిరావు పూలే గారు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని తర్వాత సైమన్ కమిషన్ పంపింది. అసలు ఎక్కడెక్కడ విద్యాలయాలు అవసరం, ఏ విధమైన విద్య అవసరం, భారతీయ యొక్క స్వరూపం ఏంటి, సామాజిక స్వరూపం ఏంటి అధ్యయనం చేయమని సైమన్ పంపిస్తే మనోళ్ళందరూ సైమన్ గో బ్యాక్ అన్నారు. సైమన్ గో బ్యాక్ అనేటువంటిది మన స్వతంత్ర పోరాటంలో భాగం అని చెప్పారు, కానీ విద్యను వ్యతిరేకించడంలో భాగం అది వాళ్ళ యొక్క సోషల్ ఇంజనీరింగ్. బ్రాహ్మణికల్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటే చదువు అనేటువంటిది మేము చెప్పుకుంటాం, మీ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ మేము నేర్పుకుంటాం, గురుకులాలు మాకున్నాయి, ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం విద్య వస్తే ఉద్యోగాలకు అర్హత వస్తుంది, మనతో సహా పాటు ఉద్యోగాలు చేస్తారనేటువంటిది వాళ్ళ అంతర్గతమైనటువంటి అభిప్రాయం. అప్పుడు ప్రభుత్వం మెకాలే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉద్యోగాలకు అవసరమైనటువంటి విద్యనే ఇవ్వాలని రూపకల్పన చేయడం వల్ల మనకు విద్య వచ్చింది. తర్వాత ఈ రెండే విషయాలు మేము చెప్తాను. బ్రాహ్మణికల్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటి, పూలే గారి సోషల్ ఇంజనీరింగ్ ఏంటి. బ్రాహ్మణికల్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే బ్రాహ్మణులు 3 గ్రూపులుగా విడిపోయారు. ఒకళ్ళు ఆచార్యులు, గుళ్ళు గోపురాలని వాళ్ళ ఆస్తులు, 2 వైదికులు, వివాహాలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు, ఇతర కార్యక్రమాలను వాళ్ళు చేయాలి. 3వ వాడు నియోగులు, భూములు, ఆస్తులు, భూమి యొక్క నిర్వహణ, భూమి యొక్క కొనుగోలు, అమ్మకాలు, దాన్నంతా డాక్యుమెంటైజేషన్ చేయడం మాత్రం కరణ. అంటే సంపదను మొత్తం 3 రకాలుగా విభజించి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. మనకి పూలే గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే శీశ్వాలకి భూమి మీద హక్కు ఇవ్వాలి, ఎక్కువ భూమిని వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి, ఇక్కడ భూ స్వామ్య వ్యవస్థను తీసేయాలి, జాగీర్దారీ వ్యవస్థను తీసేయాలి. ఎవరైతే శీశ్వాలు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు నష్టపోయి ఆకలితో అలమటించకుండా సరిపోయే విధంగా భూమి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ తీసుకొచ్చారు. విద్య కోసం 1948లో భార్య చేత విద్యాలయాన్ని పెట్టించారు. ఆ తర్వాత రైతు వారి వ్యవస్థను ఇవన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ భారత సామాజిక స్వరూపాన్ని మార్పు చేయడానికి ఒక భారతదేశ సోషల్ ఇంజనీర్గా మన పక్షాన మొట్టమొదట నిలబడ్డ వ్యక్తి మన జ్యోతిరావు పూలే. కాబట్టి జ్యోతిరావు పూలే అనేటువంటి వారు లేకుండా మన జీవితం లేదు. అంబేద్కర్, అందుకనే జ్యోతిరావు పూలేని అంబేద్కర్ గారు గురువుగా తీసుకున్నారు. దాంతో భారత రాజ్యాంగం రాయబడ్డది. భారత రాజ్యాంగం ఒక పర్ఫెక్ట్ రాజ్యాంగం. ప్రపంచం లోపల 170 దేశాల రాజ్యాంగాల్లో పొందుపరచబడిన విషయాలు అన్నీ భారతదేశ రాజ్యాంగం లోపల పొందుపరచబడ్డాయి. అందుకనే భారతదేశ రాజ్యాంగాన్ని సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు. దాన్ని కాంప్రహెన్సివ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్డ్ అంటే సమగ్రమైనటువంటి రాజ్యాంగం. ఇంతకంటే పర్ఫెక్ట్గా ఎవరు తయారు చేయలేరు. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ దేశము బంగారంలాగా మెచ్చిపోతుందని పాశ్చాత్యులు చెప్పి మన దగ్గర నుంచి పోయింది. కానీ మనలో అమాయకత్వం, స్వార్థం, స్వార్థము, బాధ్యత రాహిత్యము. మన సోషల్ ఇంజనీరింగ్ ఎంత బాగుందంటే ఊళ్ళల్లో మనలో చదువు వస్తే ఇవాళ ఏం చేస్తూ ఉండండి, అన్ని ఆరాధనలు, కొలుపులు, ఇవన్నిటికీ మన డబ్బులు ఖర్చు పెడుతున్నాం. బ్రాహ్మణులు కొలుపులకి ఆధారంగా డబ్బులు పెట్టారు. ఆ డబ్బులు మనవే. 2019లో ఒక స్వచ్ఛంద సంస్థ ఒక సర్వే చేసింది. ఈ దేశం లోపల వినాయక చవితులు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఈ ఖర్చు ఎంత అని 1,75,000 కోట్లు అండి ఒక సంవత్సరం చేయటానికి దేశవ్యాప్తంగా. దాంతో ఒక తుంగభద్ర ప్రాజెక్టు, ఒక బాక్రానగర్ ప్రాజెక్టు, ఒక నాగార్జున సాగర్ 3 ప్రాజెక్టులు కట్టొచ్చని ఆ స్వచ్ఛంద సంస్థ చెప్పింది. కాబట్టి అర్థం లేకుండా మన వ్యవస్థ, మన డబ్బు, మన ఖర్చు, మన కార్యక్రమాలు తక్కువలో చేసుకునేటువంటి కార్యక్రమాలు మనతో పెట్టిస్తున్నారు. అవి వాళ్ళకి ఆస్తులు అవుతున్నాయి. ఇవి మన ఖర్చు, దరిద్రాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి. కాబట్టి మనం మన వాళ్ళ దగ్గరికి పోయి
సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి